హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి పొద్దున వీడియో చేయలేదని ఇప్పుడు చేస్తారు అనుకుంటున్నా. మరి పనేమో తీరలేదండి, అందుకని చెప్పేసి పొద్దుగాల వీడియో చేయలేదు. ఇప్పుడైతే వీడియో చేస్తున్నా. నేనైతే ఈ ముగ్గు 5కో 4కో ఎప్పుడో వేసేసిన ముగ్గు అయితే సింపుల్గా మా రంగోలి ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి. సో ఇదైతే మార్నింగ్, అదైతే మబ్బులో తీసిన, ఇదైతే పొద్దున్నే తీస్తున్నా అన్నట్టు. సో నేను ఇది ఒక్క ముగ్గు అయితే వేసిన, సింపుల్గా అలా వేసేసిన. మనకి ఎక్కువ ముగ్గులు రావు. సో నాకు వచ్చిన ముగ్గులో ఒకటి అయితే అట్లా వేసిన సింపుల్గా. ఇక్కడనైతే మా పెద్ద మమ్మీ లేచి ఇగో ఈ ముగ్గులు అయితే వేసింది. బంటిగాని బొమ్మ, పతంగి పట్టుకున్న బొమ్మ ఏదో అట్లా ట్రై చేసింది మా మమ్మీ. బాగానే వేసిందిలే. వాళ్ళ తమ్ముడు అంట అట్లా అని చెప్పేసి వేసింది కైటు. ఇక మొత్తానికైతే మా ముగ్గులు అంతే, ఒకటే వేసుకున్నాం పెద్దగా ఇంటి ముంగట. ఈ పైకి ఓళ్ళు ఎక్కుతారులే అని చెప్పేసి ఇక్కడనైతే మొత్తం రథం ముగ్గులు వేసేసినాం, గీసుడు పెట్టేసినాం అన్నట్టు మొత్తం ఇక. సో ఇది మా సంక్రాంతి ముగ్గులు అన్నట్టు. ఎందుకంటే గ్యాప్ ఉండొద్దని చెప్పేసి మొత్తం రథం గీకేసిరు మా వాళ్ళు అట్లా. సో మీరేం ముగ్గేసిరు? మీరు కూడా బాగానే వేసుకుంటారు అనుకుంటున్నా. సో మా టుడే స్పెషల్ పండగ కదా. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే మటన్ కర్రీ, బగారా రైస్, పూరి, బోటి ఫ్రై చేసేసిన అన్నట్టు. మీరేం వండుకున్నారు కామెంట్ చేయండి. బగారా రైస్ వేస్తున్నా ఇక్కడ నేను. ఒక సైడ్ ఏమో కర్రీ వేస్తున్నా, ఒక సైడ్ ఏమో బగారా రైస్ వేస్తున్నా. ఫుల్ వీడియోస్ వస్తలేవు కదా, ఫుల్ వీడియోస్ చేస్తా. ఏం వీడియోస్ వేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. మీరు చెప్పండి, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కావాలని చెప్తే నేను డెఫినెట్గా చేస్తాను. కర్రీ వీడియోస్ కానీ ఏ వీడియోస్ కానీ కావాలని చెప్తే నేనైతే చేస్తాను. నాకు వీలైనంత వరకు అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తా. నాకు ఏం వీడియో తీయాలి, రోజు రొటీనే కదా అని చెప్పేసి మళ్ళీ అనిపిస్తుంది. బట్ రొటీనే, రోజు డైలీ వ్లాగ్స్ ఇద్దామని అనుకుని మధ్యలో పనికి వెళ్తాం లేము కదా, ఇక ఖాళీగానే ఉంటున్నాం కదా, ఏం చేస్తామని చెప్పేసి అట్లా అనుకుంటున్నాం. సో మేమైతే అప్పాలు కూడా స్టార్ట్ చేసేసినాం అన్నట్టు. ఇవైతే మొన్న వేసిన అప్పాలు నేనైతే ఈరోజు యాడ్ చేస్తున్నా, ఏమనుకోకండి. ఈ అప్పాల వీడియో కూడా నేను అంతా పూర్తిగా పెట్టలేకపోయినా, ఎందుకంటే మా వాళ్ళు ఏంటంటే నేను అప్పాలు చేసే టైంకే ఇక్కడ మా ఇంటి ముంగట సర్కస్ అయితే అక్కడికి వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఫుల్ వీడియో ఆడ కొంచెం తీసేసి ఇదైతే పెట్టేసుకున్నా. ఈ రోజైతే దీంట్లో యాడ్ చేస్తున్నా. సకినాలు పోసిన, ఈ సకినాలు పోసిన నేనేమో ఇంట్లో పోస్తున్నా, మా సారేమో కాలుస్తుండు, హెల్ప్ చేసిన అన్నట్టు. పిల్లలు ఎవ్వరు లేరు, మేమిద్దరమే. నేను సకినాలు పోసుకుంటే మా సార్కి తీసుకువేస్తుంటే అక్కడ కూర్చొని కాల్చిండు. సో ఇంతే. మేమైతే పిండి వంటలు సంక్రాంతికి సకినాలు, గారెలు, కారపూస, మడుగులు కూడా అంటారు. కారపూస అనొచ్చు, మడుగులు అనొచ్చు, మురుకులు అనొచ్చు, మీ ఇష్టం, మీరు ఏదైనా అనరు. మేమైతే కారపూసనే అంటాము. సో మొత్తానికి మా సకినాలు అయితే ఇలా కాలుతున్నాయి. ఇక్కడ చూడండి మా సార్ అయితే కాలుస్తుండ అన్నట్టు. మంట మాత్రం జోరుదారుగా మండుతుంది కదా. నేనేమో వీడియో తీస్తున్నా, ఎలాగో పనికి బయటికి అయితే వచ్చినా కదా అని చెప్పేసి కొంచెం వీడియో ఇద్దామని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ చూడండి మా సార్ ఎంత ముద్ద కూర్చొని కాలుస్తుండో. నేనేమో లోపల సకినాలు పోసుకుంటే తెచ్చిస్తుంటే మంచిగా కాలుస్తుండే. నాకు భలే అనిపించింది అన్నట్టు. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఇంట్లో నాకు అప్పాలు చేయడానికి హెల్ప్ చేసి అయితే మా సారే. సో హ్యాపీ సంక్రాంతి, బాయ్.